దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము జీవవృక్ష ఫలములు. ప్రకటన గ్రంథం 2:7 జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. జీవితంలో ఒక్కసారి అయినా ఈ పండు తింటే చాలు అని కోరుకునే పండ్లు ఉన్నాయేమో కానీ చావే అనగా మరణమే ఎప్పటికీ రాని అమరముగా మార్చే ఎప్పటికీ జీవించి ఉండే మహిమగల ఫలము పేరే జీవవృక్ష ఫలము. దానిని తినాలని పొందాలని ఆది నుండి మానవులు ఆరాటపడుతూనే ఉన్నారు. మానవుడు నిత్యము దేవునితో జీవించాలని మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు పట్టుకొని చావుని చంపి తిరిగి లేచిన యేసు చెప్పుచున్నాడు. తోటలోనికి పాపము ప్రవేశించడం వలన ఆనాడు తోటకు తాళం వేశాడు. ఇప్పుడు తాళము తీయబోచున్నాను. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు తోట నుండి బయటకు పంపి వారు మరలా ఎప్పటికైనా వస్తారేమో అని దాని చుట్టూ కంచె వేసి తిరుగుచున్న ఖడ్గజ్వాలలను పెట్టాడట. అదేంటి ప్రభువా అలా చేశావు అని అడిగితే, అమ్మో తినేస్తారేమో ఆ పండు అన్నారట. ఏం ఆ పండు తినకూడదా అంటే నిత్యము జీవిస్తారు కదా, మరి నిత్యము జీవించకూడదని ఎందుకు అనుకుంటున్నాడు దేవుడు? మానవుని జీవితంలో మరణం రావాలని ఎందుకు అనుకొనుచున్నాడు? దేవుడు ఉన్నాడు, రాకూడదు అనుకున్నాను, వచ్చేసిందిగా. మీరు మంచి చెడ్డలనిచ్చు ఫలమును తినవద్దు, తింటే చచ్చిపోతారని కూడా ఖచ్చితంగా చెప్పాను. నా మాట కాదని ముఖం తెలియని క్రొత్త సర్పము వచ్చి తినమనగానే తినేశారు. ఒకవేళ ఏదైనా తోటలో పాపము చేసిన వారు ఉంటే జీవవృక్ష ఫలములను భుజించి శాశ్వతంగా అవిధేయతతో పాపములోనే జీవించే ప్రమాదం ఉన్నది. పాపములో జీవించడం అంటే నిత్యము దేవునికి కనబడకుండా దాగుకొనవలసిన పరిస్థితి. అది దేవునికి ఇష్టం లేదు. సన్నిహితంగా ఉండాలని దేవుని కోరిక. సహవాసం లేని జీవితము దేవునికి ఇష్టం లేదు. పాపము చేయుట దేవునికి దూరమగుటయే కదా. పాపము చేయటం వలన మానవుడు ఆత్మీయంగా చనిపోయినట్లే కదా. మంచి చెడ్డల ఫలము తినుట వలన జీవవృక్ష ఫలము కోల్పోయారు కదా. చూడరానివి చూస్తే చూడాల్సినవి అన్నీ కూడా కోల్పోతారు అనేది తెలుస్తుంది. తినకూడనివి తింటే తినాల్సినవి మిస్ అయిపోతూ ఉంటాము. చేయకూడని పనులు చేస్తే చేయవలసిన పనులు మిస్ అయిపోతూ ఉంటాము. అనుభవించకూడనివి అనుభవిస్తే అనుభవించాల్సిన మహిమను కోల్పోతాము. అన్ని రకాల పండ్లు నిస్తే వద్దన్న పండు తినడం వలన మరణమే లేని జీవవృక్ష ఫలము కోల్పోయారు వారు. ఆ పండు తినడం వలన మహిమను కోల్పోయి మరణంలోనికి వచ్చేశారు. దీనిని తిను దినమున నిశ్చయంగా నీవు మరణించెదవు అనగా ఎడబాటు, దేవునితో సంబంధం తెగిపోయిన స్థితి. అయితే మరలా ఎప్పుడు తినాలి? విజయమందు మరణము మృంగివేయబడిన తర్వాత, ఆ మరణమునకు శిక్ష విధించిన తర్వాత, చావుని చంపిన తర్వాత, మరణం లేకుండా తీసివేసిన తర్వాత, ఏ పాపమైతే దేవునికి ఎడబాటు కల్పించిందో దానిని జయించిన తరువాత అప్పుడు జీవవృక్ష ఫలం ఇస్తాడు. యేసు శిలువలో మరణము జయించి క్రీస్తునందు మనకు నిత్యత్వము ఉంటుంది. పాపంలో ఉండగా తినకూడదు, పడిపోయిన స్థితిలో తినకూడదు, దేవుని తోట నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత తినకూడదు ఆ పండు, దాక్కొని స్థితిలో పారిపోయిన స్థితిలో తినకూడదు ఆ యొక్క వృక్ష ఫలములు. మానవుడు పాపము చేసి తినవలసిన జీవవృక్ష ఫలము పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడి, వాక్యముతో కడగబడి, ఆత్మలో ముద్రింపబడి, మహిమలో రాకడకు ఎదురు చూసే బిడ్డలు క్రీస్తు పాదాల చెంత మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగితే, శక్తి పొందగలిగితే, సాధన చేయగలిగితే, దేహముతో పోరాడగలిగితే, జయ జీవితము సంపాదించుకొనగలిగితే, జయించిన వాడు జీవవృక్ష ఫలములను ఇస్తాడని దేవుడు చెప్పాడు. అప్పుడు మరణం లేని అమరుడుగా ఉండి సమీపింపరాని తేజస్సులో దేవునితోనే నిత్యము జీవిస్తూ ఉంటాము. ఒకప్పుడు జీవవృక్ష ఫలము తింటారేమోనని బయటకు గెంటేసిన దేవుడు, కంచె వేసిన దేవుడు ఇప్పుడు తలుపులు తెరిచి జీవవృక్ష ఫలములు ఇస్తానని పిలుస్తున్నాడు. ఆదాములో ఏమి పోగొట్టుకున్నాడో యేసుక్రీస్తులో అది సంపాదించుకుంటున్నాము. మనము పడిపోయిన స్థితిలో ఏది నష్టపోయామో జయించిన వానితో అది సంపాదించుకుంటున్నాము. దేవుని మాట విని దేవుడే ఎదురొచ్చి జీవవృక్ష ఫలములను మనకిచ్చి ఆయన వలె జీవించే సౌభాగ్యమును
పొందుకుందాము. ఆమేన్.